హలో అందరికీ. అందరెలా ఉన్నారండి? నేనైతే చాలా బావున్నాను. ఈరోజైతే మేము పచ్చడి పెట్టడానికి మా చెట్టు కాయలనైతే తెంపుతున్నామండి. ఈ చెట్టయితే మా ఇంట్లోనే ఉంటుంది. మా ఇంటి వెనక సైడ్ ఉంటుందనమాట. ఇది చాలా పెద్ద చెట్టండి. ఆహ్, కాయలు కోయడం గూడా చాలా కష్టము. అయితే మేమైతే 2 కట్టెలైతే జాయింట్ చేసి దానికొక జాలీ లాంటిది కట్టేసి దాంతో అయితే ఆహ్, కోయడానికైతే ట్రై జేస్తున్నామనమాట. ఆహ్, ఈసారైతే కాపయితే చాలా తక్కువండి. ఎవ్రీ ఇయర్ అసలు ఈ చెట్టు ఎన్ని వందల కాయలిచ్చేదో, ఈ ఇయర్ అయితే అరౌండ్ 50 అట్లా కాసినట్టుంది అంతే. మేమైతే ఇంకా ఈ కట్ట సహాయంతోనైతే మొత్తం కాయలన్నీ గూడా ఉన్నటివి కట్ చేసేసాము. అరౌండ్ 30 కాయలైతే కట్ చేసామండి. అందిన వరకైతే ఆ రోజు ముందు రోజే వర్షం అది పడి ఉన్నదనమాట. కాయలు కూడా బాగా నానున్నాయి. ఈ టైంలోనే మంచి టైం అంట ఊరగాయ పెట్టడానికి. సంవత్సరం అంతా నిల్వ ఉండాలి గదా! సో, ఇలా అయితే మేము కట్ చేసిన కాయలు ఒక బకెట్‌లో నీళ్లు వేసుకొని కొద్దిసేపయితే నానబెట్టామండి. ఒక 2 గంటల వరకు. నానిన తర్వాత ఆ కాయలన్నీ గూడా బాగా క్లీన్ చేసుకొని, ఒక క్లా క్లాత్ మీద అయితే ఇలా ఆరబెట్టామనమాట. తడి లేకుండా అయితే మొత్తం అయితే ఆరిపోవాలనమాట ఈ కాయలు. తర్వాతే మనం కట్ చేసుకోవాలి. ఇలా ఆరబెట్టడానికి వదిలేసి మాకు ముందు ఇంకా 2 చెట్లున్నాయండి మామిడి చెట్లు. ఆ చెట్టు కాయలు గూడా కొన్ని కట్ చేశామనమాట. ఆ చెట్టు కాయలతో నేనైతే ఇలా మామిడికాయలు ఇవి గూడా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా దాని మీదున్న పొట్టంతా గూడా పీల్ చేసేస్తున్నాను. ఇది ఆమ్చూర్ పౌడర్ రెడీ చేసుకోవడానికండి. ఇలా పీల్ చేసుకొనేసి బాగా తురిమేసుకోవాలనమాట కాయల్ని. తురిమేసుకొని మనం బాగా ఎండబెట్టుకోవాలి. బాగా ఇట్లా మొత్తం వాటర్ కంటెంట్ అసలేం లేకుండా గూడా పూర్తిగా అయితే ఎండిపోవాలనమాట మామిడికాయలు. అప్పుడు మనం మిక్సీలో వేసుకొని మనం ఆమ్చూర్ పౌడర్ అయితే రెడీ చేసుకోవచ్చు. మనం ఇంకేం కలపనవసరం లేదండి. ఈ పౌడర్ అయితే చక్కగా చింతపండు బదులుగా అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. మనకు సంవత్సరం అంతా గూడా నిలవుంటుంది. మేము ఈసారైతే ప్రిపేర్ చేశామనమాట. ఇలా నేను ఇంటి ముందే ఆహ్, ఒక మంచం వేసేసి, ఒక క్లాత్ పరిచేసి ఇలా ఆరబెట్టేశాను ఎండిపోవడానికి. మాకైతే డస్ట్ అది బాగా వస్తుందండి. అందుకే నేనైతే మంచం మీదయితే ఆరబెట్టాను. ఇప్పుడైతే కాయలు బాగా ఆరిపోయాక మా అత్తయ్యగారైతే పచ్చడికైతే కట్ జేస్తున్నారు. ఇలా చెక్క తుండు పెట్టుకొనేసి కత్తితో అయితే కట్ జేస్తున్నారనమాట. మొత్తం అన్ని కాయలు గూడా ఇలాగే కట్ చేసేసుకొని, బాగా ఇవి గూడా చక్కగా క్లీన్ జేసుకోవాలండి. పైన ఒక లేయర్ లాగా వస్తుంది. ముట్టి మీద ఉంటుందనమాట లేయర్. ఆ లేయర్ తీసేసి చక్కగా ఆరబెట్టుకోవాలనమాట. ఒక 2 గంటల పాటయితే వదిలేసేయాలి. బాగా ఆరిపోతాయి ముక్కలు. సో, తర్వాత అయితే పచ్చడికి తిరువాత పెట్టుకోవాలండి. మామిడికాయ ముక్కలు అన్నీ గూడా అరౌండ్ 4 కిలోస్ వరకైతే వచ్చాయన్నమాట. ఇక్కడైతే మా అత్తయ్య గారు 2 లీటర్స్ గ్రౌండ్‌నట్ ఆయిల్ అండి. పల్లి నూనె తీసుకున్నారు. ఫస్ట్ అయితే నూనెని బాగా వేడి చేశారనమాట. వేడయ్యాక బ బంద్ చేసేసేయాలి. స్టవ్ బంద్ చేసేసి కొంచెం చల్లగయిన తర్వాత అయితే మనము తిరువాతకి ఆవాలు అండ్ వెల్లుల్లిపాయలైతే వేశారు. తర్వాత ఎండుమిరపకాయలు గూడా వేశారనమాట. తర్వాత మనము ఉప్పు, కారము, పసుపు, ఆవపొడి అయితే మొత్తం అయితే కలిపి పెట్టుకున్నారనమాట. నేనైతే మొత్తం ఇలా కిలోకి కొలత చెప్తున్నాను. 1 కిలో కాయలకి మనం కారం అయితే 200 గ్రామ్స్ అండి. ఉప్పు అయితే 100 గ్రామ్స్, ఆవపొడి 50 గ్రామ్స్, అలాగే మెంతు పొడి అయితే 10 గ్రామ్స్ వరకు ఏసుకోవాలి. తర్వాత పసుపు అయితే లైక్ 2 స్పూన్స్ అలా వేసుకోవచ్చు 1 కిలోకి అని మా అత్తయ్యగారైతే చెప్పారండి. అంతా గూడా పొడి మిశ్రమం అంతా గూడా మనం ఒక దాంట్లో అయితే కలిపి పెట్టేసుకున్నారు. అలాగే ఫస్ట్ ఒక కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నెని తీసుకొనేసి ఆ ముక్కలన్నీ అందులో పోసారండి. ఫస్ట్ అయితే కొద్దిగా ఆయిల్ వేశానండి. పచ్చి నూనె కొద్దిగా ఒక 2, 3 గరిటెలు వేసి ముక్కలకి బాగా పట్టించారు. అలా పట్టిస్తే అయితే బాగా బావుంటుందంట అండి పచ్చడి. ముక్కలు గూడా మెత్తబడకుండా ఉంటాయంట.
అని చెప్పారనమాట. సో, తర్వాత ఇప్పుడైతే కొంచెం ఆయిల్ అయితే చల్లబడ్డాక అయితే చల్లారాకైతే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి. మొత్తం అయితే 4 కిలోస్ కాయలకైతే పావు కిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేశారనమాట మా అత్తయ్య గారు. సో, సరిపోతుందని చెప్పారు. సో, ఇదైతే మనము తిరువాత పెట్టుకునే గిన్నె కూడా అండి ఆయిల్ పొంగిపోతుందనమాట. సో, గిన్నె గూడా కొంచెం పెద్దగానే పెట్టుకోవాలి. అంటే ఆయిల్ 1/4 మాత్రమే ఉండేటట్టు చూసుకోవాలనమాట గిన్నెకి. లేదంటే మనము ఈ మిశ్రమాలన్నీ వేసేటప్పుడైతే పొంగిపోతుందనమాట. పల్లి నూనె అయితే పొంగిపోతుంది గదా! అదొకటి చూసుకోండి. అండ్ ఇప్పుడైతే మొత్తం ఆ తిరువాతంతా గూడా మనం కలిపిన ముక్కలకైతే వేసేసి బాగా అయితే కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకోవాలనమాట. మొత్తం పొడి మన కారం పొడి, ఉప్పు, పసుపు అంతా గూడా బాగా మిక్స్ అయ్యేలాగైతే బాగా కలిపేసుకొనేసైతే ఇక్కడైతే మేము ఒక ప్లాస్టిక్ బకెట్‌లో అయితే పెట్టేస్తున్నామండి. ఆహ్, ఇదైతే థర్డ్ డే అనమాట. ఇలా ఆయిల్ చక్కగా ముక్కల మీద బాగా ఇలా కనిపించాలనమాట. అప్పుడు మనకి పచ్చడికి ఆయిలు అంతా గూడా బాగా సరిపోయినట్టు. సో, ఇది లాస్ట్‌లో అయితే మేము మా అత్తయ్య గారు ఇలా కొంచెం అన్నం అయితే కలిపి అందరికైతే పెట్టారండి ఒక్కొక్క ముద్ద. ఉప్పు, కారం అది టేస్ట్ ఎలా ఉంది? అంతా సరిపోయిందా అనేసి చెక్ చేయమన్నారు. అయితే అంతా సరిపోయిందండి. కొంచెం ఉప్పు అయితే కొద్దిగా తక్కువ అనిపిచ్చింది. చెప్తే మా అత్తగారు ఇంకొంచెం అయితే ఉప్పు వేసి కలిపేసి పెట్టేశారనమాట. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ సంవత్సరం ఆవకాయ పెట్టుకున్నారా? కామెంట్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.